అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మ్యాజిక్ మొదలు పెట్టేసి ఉంటారనుకుంటున్నా. నేను మ్యాజిక్ను మన జీవితంలోకి ఆహ్వానిద్దాం కదా. నో ఆహ్వానిద్దాం కాదు, ఆహ్వానించేశాము. ఆ ఆనందాన్ని అనుభవించటం మొదలు పెట్టేశాం కూడాను కదా. మొదలు పెట్టుకుందామా? మ్యాజిక్లోని మహిమ ఏంటో తెలుసుకుందాం ఈరోజు. కృతజ్ఞత ప్రకటించడం అంటే మాటలు చెప్పటం కాదు, వాటిని ఆచరించాలి. అది జీవితంలో ఒక భాగం కావాలి అని జాన్ ఎఫ్ కెనడీ 1917 1963 మధ్యలో చెప్పారు. 35వ అమెరికా అధ్యక్షుడు కూడా ఈయన. ఈ పుస్తకంలో మ్యాజిక్కు సంబంధించిన 28 అభ్యాసాలున్నాయి. ఇవన్నీ కూడా మీ ఆరోగ్యాన్ని, ఆర్థిక పరిస్థితిని, మీ సంబంధ బాంధవ్యాలను మెరుగుగా మార్చుకోవడానికి, మీ చిన్న చిన్న కోరికలు, పెద్ద పెద్ద కలలు సాకారం కావడానికి కృతజ్ఞత అనే మ్యాజిక్ను ఎట్లా ఉపయోగించుకోవాలో చెబుతాయి. సమస్యలను పరిష్కరించుకోవడానికి, ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడానికి కూడా కృతజ్ఞతాభావాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలో నేర్చుకుందాము. జీవితాలను పూర్తిగా మార్చి చేసే ఈ జ్ఞానాన్ని అందుకుంటున్నందుకు మనము సమ్మోహితులమైపోతాము. అయితే నేర్చుకున్న దానిని ఆచరణలో పెట్టకపోతే ఆ జ్ఞానం మీకు తెలియకుండానే మీ వేళ్ల సందుల నుంచి జారిపోతుంది. మీరు ఆకర్షించుకున్న అవకాశాలు చేజారిపోతాయి. ఇట్లా జరగకుండా ఉండాలంటే మనం 28 రోజులు కృతజ్ఞతాభావాన్ని వరుసగా వ్యక్తపరచాలి. అట్లా చేస్తే మీ కణంలోనూ మీ అంతశ్చేతనలోనూ కృతజ్ఞతాభావం నిండిపోతుంది. అప్పుడే మీ జీవితంలో పరిపూర్ణమైన శాశ్వతమైన మార్పు వస్తుంది. ఇప్పుడు చెప్పబోయే అభ్యాసాలు వరుసగా 28 రోజుల క్రమం తప్పకుండా చెయ్యాలి. అట్లా చెయ్యడం వలన కృతజ్ఞత కలిగి ఉండటం అనేది మీకొక అలవాటుగా మారుతుంది. అదొక జీవన విధానం అవుతుంది. ఈ విధంగా మీ మనసంతా కేంద్రీకరించి కృతజ్ఞతను అభ్యాసం చెయ్యడం వలన దాని మహిమ తప్పకుండా త్వరగా మనకి తెలుస్తుంది, లభిస్తుంది. ప్రతి అభ్యాసంలోనూ మీలో జ్ఞానాన్ని వెలిగించే సంపద ఉంది. ప్రతి అభ్యాసంలోనూ మీరు జీవితాన్ని గురించి మరింత తెలుసుకుంటారు. మీరు కలలు కనే జీవితాన్ని అందుకోవడం ఎంత తేలికో తెలుసుకుంటారు. మొదటి 12 అభ్యాసాలు ఇప్పుడు మీకున్న అదృష్టాలకి, పూర్వం ఉన్న వాటికి మీరు కృతజ్ఞత చెప్పుకొని దాని మహిమను స్వంతం చేసుకునేలా రూపొందించాను. ఎందుకంటే మనం పొందుతున్న వాటికి మనలో కృతజ్ఞతాభావం లేకపోతే దాని మహిమ మన మీద ఉండదు. మనకు మరిన్ని ఫలితాలు దక్కవు. ఈ 12 అభ్యాసాలు కూడా కృతజ్ఞతాభావం యొక్క మహిమను వెంటనే కనబరుస్తాయి. తరువాత చేయబోయే 10 అభ్యాసాలతో మీరు భవిష్యత్తులో కోరుకునే వాటికి, మీ కలల సాకారానికి కృతజ్ఞతాభావానికి ఉండే అద్భుత శక్తి ఎలా పనిచేస్తుందో తెలుసుకుంటారు. మీ పరిస్థితులలో అద్భుతమైన మార్పును సాధిస్తారు. చివరి 6 అభ్యాసాలు మిమ్మల్ని పూర్తిగా ఉన్నత స్థాయికి తీసుకుపోతాయి. అప్పుడు మీలో కృతజ్ఞతాభావం పూర్తిగా నిండిపోతుంది. మీ శరీరంలోని కణాలన్నింటిలోనూ, మీ మనసులోనూ కూడా పొంగి ప్రవహిస్తూ ఉంటుంది. అప్పుడు ఈ మహిమను ఇతరులకు సాయం చేయడానికి ఎట్లా ఉపయోగించుకోవాలో కూడా నేర్చుకుంటారు. అప్పుడు మీ జీవితం మొత్తం సమస్యలను ఎట్లా పరిష్కరించుకోవాలో, ప్రతికూల పరిస్థితుల్లో ఎట్లా తలపడాలో కూడా నేర్చుకుంటారు. మీరు ఈ అభ్యాసాల కోసం మీ క్యాలెండర్ను సవరించుకోనక్కర్లేదు. ఎందుకంటే ఈ అభ్యాసాలన్నీ మీ దినచర్యలో అమరిపోయేలా రూపొందించాము. పని దినాలైనా, వారాంతాలైనా, సెలవు దినాలైనా
ఈ అభ్యాసాలు నిరాటంకంగా చేసుకోవచ్చు. కృతజ్ఞత అనే భావాన్ని మీరు వెళ్ళిన చోటికల్లా తీసుకుపోవచ్చు. మీరెక్కడికి వెళ్ళినా ఆ మహిమ పనిచేస్తుంది. మీరు ఒకరోజు అభ్యాసం చెయ్యలేకపోతే ఆ ఊపు తగ్గిపోతుంది. అందుకని ఆ మహిమను కొనసాగించుకోవాలంటే మీరు అభ్యాసం చెయ్యని రోజుకు 3 రోజులు వెనక్కిపోతాయి. మళ్ళీ అక్కడి నుంచి మొదలు పెట్టండి. కొన్ని అభ్యాసాలు ఉదయం వేళలలో చెయ్యడానికి అనువుగాను, కొన్ని రోజంతా చెయ్యడానికి గాను రూపొందించాము. కనుక రోజూ ఉదయాన్నే ఆ రోజు చెయ్యవలసిన అభ్యాసాలను సరిచూసుకోండి. అయితే కొన్నింటిని గురించి ముందు రోజు రాత్రే చదివి ఉంచుకోవాలి. ఎందుకంటే మీరు నిద్రలేస్తూనే చెయ్యవలసిన అభ్యాసాలు అవి. మీరు ప్రతి రాత్రి నిద్రపోయే ముందు మరునాటి అభ్యాసాలను గురించి తెలుసుకోవాలనుకోవచ్చు. అట్లా చేసినప్పటికీ మళ్ళీ మరునాడు ఉదయం వాటిని తిరిగి చదువుకోండి. ఈ 28 అభ్యాసాలను ఒక వరుస క్రమంలో చెయ్యలేకపోయినట్లయితే వాటిని వేరే విధంగా కూడా అభ్యాసం చెయ్యవచ్చు. మీ జీవితంలో మార్పు తెచ్చేటటువంటి ఒక ముఖ్యమైన విషయానికి సంబంధించిన అభ్యాసాన్ని ఎంచుకొని వరుసగా 3 రోజులు ఆచరించండి. అట్లా రోజు 1 వారం పాటు చెయ్యండి. లేకపోతే ఒక అభ్యాసాన్ని 1 వారం రోజులు వరుసగా చెయ్యవచ్చు. అట్లా అయితే చెయ్యడం వల్ల అనుకున్న ఫలితాలు సాధించి మీ జీవితాన్ని మార్చుకోవడానికి కొంత ఎక్కువ కాలం పట్టవచ్చు. 28 రోజుల తరువాత, ఈ 28 రోజుల మ్యాజిక్ అభ్యాసాల తరువాత మీ జీవితంలో రాబోయే అద్భుతాన్ని మరింతగా పొందడం కోసం కొన్ని మీరు కోరుకునే అభ్యాసాలు చెయ్యవచ్చు. అంటే మీకేదైనా ప్రత్యేకమైన అవసరం ఉంటే, ఉదాహరణకి ఆరోగ్యం బాగుపడాలనో, డబ్బు కావాలనో, కోరుకున్న ఉద్యోగం కావాలనో, మీ పనిలో మరింత విజయం కావాలనో, మీ బాంధవ్యాలు మెరుగుపడాలనో, ఇట్లా ఒక ప్రత్యేకమైన అవసరం అనుకుంటే వీటిని వరుసగా తిప్పినట్లయితే మనకి వచ్చిన అభ్యాసాన్ని ఆచరించండి. ఆ రోజుకు అదే సరైన అభ్యాసం అన్నమాట. 28 అభ్యాసాల అనంతరం మీకు ఉపయోగపడే మరికొన్ని సిఫారసులున్నాయి. వాటిని కూడా ఈ 28 అభ్యాసాలతో కలిసి చెయ్యవచ్చు. అందువలన మీ జీవితంలోని ఒక ప్రత్యేకమైన అంశంలో అభివృద్ధి వేగం కావచ్చు. మనం మితిమీరిన కృతజ్ఞతను ప్రదర్శించగలమా? అట్లా ఎన్నటికీ చెయ్యలేము కదా. మన జీవితమంతా అద్భుతాలతో నిండిపోగలదా? కాదు కదా. అందుచేత నేను చెప్పబోయే ఈ అభ్యాసాలను మళ్ళీ మళ్ళీ చెయ్యండి. అప్పుడు కృతజ్ఞతాభావం మీ చేతనలోకి ప్రవహిస్తుంది. అది మీ స్వభావంగా మారుతుంది. 28 రోజుల తరువాత మీ మెదడు నూతన చైతన్యం పొందుతుంది. మీ అంతఃచేతనలో కృతజ్ఞతాభావం నాటుకుపోతుంది. అప్పుడు ఏ సందర్భంలోనైనా ముందు కృతజ్ఞతే మీ మనసులోకి వస్తుంది. మీరు అనుభవించే ఈ అద్భుతమే మీకు స్ఫూర్తి అవుతుంది. మీ దైనందిన జీవితంలో కృతజ్ఞత కలిసిపోతే అది మరింత శోభస్కరంగా వెలిగిపోతుంది. విన్నారు కదా. కృతజ్ఞత ఈ 28 అభ్యాసాలు మనము నేర్చుకుందాము. మనకి ఏది అవసరమనిపిస్తే దాన్ని మళ్ళీ అభ్యసించవచ్చు. ఈ కృతజ్ఞత మన ప్రతి అణువులోనూ ప్రతి రక్తబొట్టులోనూ జీర్ణించుకున్నట్లయితే మన జీవితమే మారిపోతుంది. మనం తప్పక చేస్తాం కూడాను, సాధించగలుగుతాం. రేపు మళ్ళీ తరువాయి భాగంతో మీ ముందుకు వస్తాను.